ములుగు జిల్లాలో రేపు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. महोदय, आपका निरीक्षण लिए कार हाजिर है। गार्डन का रेडी నిన్నటి వల్ల రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం దానికి అనుకున్నాగానే ఫౌండేషన్ డిజైన్ తీసుకొని ఫర్దర్ కన్స్ట్రక్షన్ అది ఇప్పుడు అంటే రేపు ఉదయం 11 గంటలకు మన రాష్ట్ర గవర్నర్ మరి మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని వారి యొక్క మొదటి పర్యటన మన ములుగుకు రావడం చాలా సంతోషదాయకం. వెనుకబడ్డ ట్రైబల్ ప్రాంతాలలో వారి పర్యటన కొనసాగడం కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఆ ఏర్పాట్లలో భాగంగా వారి మొదటి ప్రోగ్రాము R&B గెస్ట్ హౌస్లో మరి కాసేపు సేదతీరి అక్కడి నుంచి ములుగు కలెక్టరేట్కి వచ్చి అక్కడ ములుగు జిల్లా సమస్యల మీద రివ్యూ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మరి రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయంకి వస్తారు. ఇక్కడ నుంచి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గన్పూర్ మండలంలో కలిగినటువంటి కోటగుళ్ళను కూడా సందర్శిస్తారు. అనంతరం మరి అక్కడి నుంచి గోవిందరాపేట మండలంలో ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలోని గోవిందరాపేట మండలంలో కలిగినటువంటి లక్నవరం చెరువును సందర్శించి నైట్ హాల్ట్ అక్కడే చేసి ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ వారు తిరిగి వరంగల్ నుంచి మిగతా హైదరాబాద్ చేరుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం. సో మొట్టమొదట వారి పర్యటన ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు రావడం మూలంగా ఇక్కడటువంటి సమస్యలను ఒక గుర్తించడంతో పాటు మరి వాటికి కొంత వారు కూడా సపోర్టుగా వారి యొక్క సహాయ సహకారాలను కూడా మేము ఆశిస్తూ వారి యొక్క పర్యటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు వచ్చేటువంటి రెండు కూడా మరి టూరిజం ప్రాంతాలుగా వర్ధిల్లుతున్నటువంటి రామప్ప టెంపుల్ కానీ అటు లక్నవరం కానీ అటు భూపాలపల్లిలో ఉన్నటువంటి కోటగుళ్ళు కానీ ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా మరి కొనసాగుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో వారి యొక్క పర్యటనతోటి కూడా ఈ ప్రాంతాలకు మరింత గుర్తింపు వస్తుందని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత సహకారం అందితే ఈ ప్రాంతాలు ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్ మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదేవిధంగా వారి యొక్క మిగతా అధికారులు ఎస్పీ కూడా దాదాపుగా 3 రోజుల నుంచి వారి యొక్క రాక కోసం కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి నేను కూడా వారి యొక్క పర్యటన సందర్భంగా వారు పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్ల గురించి మేము కూడా ఇప్పుడు సమీక్షించుకోవడం జరిగింది. అన్నీ కూడా చాలా అద్భుతంగా మన వాళ్ళంతా కూడా తయారు చేయడం జరిగింది. రాబోయే కాలంలో లక్నవరం రామప్ప చెరువులో కూడా మంచి టూరిజాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఐలాండ్లో మరి దాన్ని ఒక మంచి టూరిజం స్పాట్గా మనం ఇక్కడ టెంపుల్ కాడికే కాకుండా రామప్ప చెరువులో కూడా టూరిస్టులు వచ్చి మరి లక్నవరంలో ఎట్లయితే సందర్శిస్తారో రామప్పలో కూడా ఆ రకంగా సందర్శించే విధంగా ఉండాలని మొన్ననే మన టూరిజం శాఖ మంత్రులు మరి జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి మనది మంచి టూరిజం హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, నేషనల్ హైవే ఉంది, పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉంది, అద్భుతమైనటువంటి వాటర్ జలపాతాలు బొగతా జలపాతం ఉంది, గోదావరి రివర్ ఉంది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, సమ్మక్క సారలమ్మ టెంపుల్, ఇట్లా అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా ఈ ప్రాంతం ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు తప్ప ప్రాంతం ఎక్కడ కూడా వెనుకబడ్డ ప్రాంతం కాదు. కల్చర్ పరంగా కానీ, సాంస్కృతిక సంపద పరంగా కానీ, అటవీ సంపద పరంగా కానీ
అదేవిధంగా ఇలాంటి టూరిస్టు పరంగా కానీ హిస్టరీ ఉన్నటువంటి చారిత్రక సంపద ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ మనం వెనుకబడలేము. కాబట్టి మరి వాటిని మరింత గుర్తింపు తీసుకొస్తూ రాబోయే కాలంలో ఈ ప్రాంత యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మన ప్రాంత యొక్క సంపదను ఈ టూరిజం ద్వారా మరింత పెంపొందించుకోవాలని మేము భావిస్తూ మరి గవర్నర్ గారి యొక్క రాకను మేమందరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము.